మనం ఇప్పుడు కస్టర్డ్ స్వీట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కావాల్సింది ఈ కస్టర్డ్ పౌడర్ అని ఉంటుంది. సో వెనీలా ఎసెన్స్తోని కామన్గా దొరుకుతుంది, మిగతాయి చాలా ఉంటాయి. సో జనరల్గా అయితే మనం కస్టర్డ్ వెనీలా ఎసెన్స్తోనే తీసుకుంటాము. అండ్ కాచి చల్లార్చిన పాలు ఇవేమో కలుపుకోవడానికి. అండ్ ఇంకా మనం ఆల్రెడీ ఒక 1/2 లీటర్ అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి షుగరు. ఈ నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ చేసుకున్నాక మనం ఫ్రూట్స్తో కానీ చాలా కేక్స్లో కానీ చాలా పుడింగ్ అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే మనం జస్ట్ కస్టర్డ్ పౌడర్ ఎలా చేస్తున్నామో చూపిస్తాను. అండ్ ఇది కస్టర్డ్ స్వీట్ అని కూడా అంటారు దీన్ని. ఇంకా ఫ్రూట్స్తోని ఎట్లనైనా చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అందులోకి మనము ఇది చిన్న చిన్నగా యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. లంప్స్ ఫామ్ అవ్వకుండా ఒక్కొక్క స్పూన్ వేస్తూ వెళ్ళిపోవాలి. సో ఈ కస్టర్డ్ పౌడర్ ఉన్న ఒక స్పూన్ అలా తీసుకొని చల్లారినాకనే వేయాలి, లేదు అంటే మొత్తం ఉండలు కడుతుంది. సో ఒక 3 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎన్ని పాల క్వాంటిటీ ఎంత ఉంటే అంత 1/2 లీటర్కి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. అండ్ ఇంకొకటి గట్టిగా కావాలా లైక్ వాటరిష్గా కావాలా అనేది కూడా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడరు. సో ఇలా లంప్స్ ఫామ్ అవ్వకుండా మొత్తం కలిపేసుకోవాలి. కూల్గా ఉన్నప్పుడు వేస్తే మాత్రం మనకి లంప్స్ ఎక్కువ ఫామ్ అవ్వవు, అస్సలు ఫామ్ అవ్వవు. కొంచెం హాట్గా ఉంటే మాత్రం మొత్తం లంప్స్ ఫామ్ అవుతాయి. సో చూసారా, ఇలా మీకు కస్టర్డ్ కొంచెం గట్టిగా కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. చూసారు కదా, ఏ లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం ఇలా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇలా మనము ఆల్రెడీ మిల్క్ ఒక లీటర్ పాలని ఆల్రెడీ మనం వేడి చేసుకొని పెట్టుకోవాలి. బాగా మసులుతున్న టైంలో మనము ఇలా మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కొంచెం 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 పోస్తూ ఉండాలి. చాలా ఈజీ స్వీట్ ఇది. సో ఎవరైనా ఇంటికి గెస్ట్లు లాగా వస్తున్నప్పుడు మాత్రం స్పీడ్గా చేయాలనుకుంటే ఇది ఈజీ ప్రాసెస్. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో కానీ ఇది ఏంటంటే టైం ఏంటంటే మనం ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందంతా అడుగంటుతుంది. సో ఇది ఇలా కొంచెం లైట్గా బాయిల్ అవుతున్న టైంలో మనం షుగర్ వేసేసుకోవాలి. షుగర్ మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. సో నేనైతే ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఇలా యాక్చువల్గా ఇది ఒక డ్రింక్ లాగా పనికొస్తుంది, స్వీట్ లాగా పనికొస్తుంది, పుడింగ్కి యూజ్ అవుతుంది. సో ఇది ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే చాలా వాటికి యూజ్ అవుతుంది. నేను వీలుంటే అన్నీ చేసి చూపిస్తాను మీకు ఈ స్వీట్ రెసిపీస్. ఈ ఒక్క రెసిపీతోనే చాలా చేసుకోగలుగుతాం మనం. ఇలా మనము షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకోండి, సరిపోకపోతే మాత్రం ఇంకొంచెం వేసుకుంటూ ఉండండి. స్వీట్ చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకొని షుగర్ వేసుకోండి. కంపల్సరీ ఇట్లా కలుపుతూ ఉండాలి. అండ్ చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ చాలా రెసిపీస్కి యూజ్ అవుతుంది. లైక్ ఈ కస్టర్డ్తోనే ఓన్లీ మనము బాదం జీడిపప్పు అలా చేసుకొని డ్రింక్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కస్టర్డ్ పుడింగ్ యూజ్ చేయొచ్చు బ్రెడ్ వేసుకొని. అండ్ ఫ్రూట్ సలాడ్లోకి యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఒక 1 ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్ తోటి ఇన్ని చేసుకోగలుగుతాం మనం. సో నేనైతే ట్రై చేస్తాను ఎన్ని వీలుంటే అన్ని చేయడానికి. ప్రజెంట్ అయితే నేను ఫ్రూట్ సలాడ్ అనుకుంటున్నాను, ఫ్రూట్స్ వేసి చూపిస్తాను మీకు. సో ఇలా మాత్రం కంపల్సరీ మనం స్టిర్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా మనం ఒక 5 మినిట్స్ అలా బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇది మాత్రం కంటిన్యూస్గా స్టిర్ చేయండి, ఎందుకంటే కింద లంప్స్ ఫామ్ అవుతాయి. ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కింద
ఏమన్నా లంప్స్ ఫామ్ అయినాయా అని చెప్పేసి. తొందరగా అంటుతుంది అనమాట, అంటే ఐ మీన్ లంప్స్ ఫామ్ అయితే. సో ఇలా కొంచెం బాయిల్ ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చేయొచ్చు. ఇలా థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది, మీరు ఇట్లా కలిపేటప్పుడు మీకే తెలుస్తుంది. చూడండి, ఇంత థిక్గా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిలింగ్ స్టేజ్కి వస్తే బాయిల్ అయినాక మీరు బంద్ చేసుకోవాలి, చల్లారాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేయాలంటే మాత్రం చల్లారినాకనే చేసేయాలి. సో ఇది కొంచెం చల్లారినాక ఇలా ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా మీరు చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకొని మనకి అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని నేను జస్ట్ ఫ్రూట్స్ కట్ చేస్తాను. సో ఇది వచ్చేసి బనానా. మనం బనానా ఒకటి ఇలా కొన్ని స్లైసెస్ లాగా చేసేసుకొని మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్. ఓన్లీ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బనానానే ఉంది. ఇంకేమైనా ఫ్రూట్స్ తెచ్చినాక వీడియో వరకు మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ బనానాతోనే చేస్తున్నాను. మంచిగా జీడిపప్పు బాదం అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను, అంటే ఇప్పుడు కాదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం ఈ కస్టర్డ్ పోసేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకొని ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. అండ్ ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.